హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది చూసారా? ఇది సోలాల పులావ్ అండి. ఇది మనకి ఆదిలాబాద్ సైడ్ చాలా ఫేమస్. దీన్ని కందికాయ అని కూడా అంటారు, తొగరకాయ అని కూడా అంటారు. ఒక్కో దగ్గర ఒక్కో నేమ్ ఉంటుంది. సో ఇది సీజనల్ టైం, ఇప్పుడు వింటర్లోనే ఎక్కువగా వస్తుంది. దీంతో కర్రీ చేసిన టొమాటో ఈ సీడ్స్ కర్రీ చేసినా బాగుంటుంది, ఇలా పులావ్ లాగా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇవి ఎలా ఉంటాయంటే మనకి చిక్కుడుకాయ, ఈ బఠానీకాయ అది ఎలా ఉంటుందో అలా ఉంటాయి. మనం వాటిని ఒలుసుకొని ఇలా సీడ్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో మనకి రైస్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాంట్లో జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో క్యారెట్ ముక్కలు ఇంకా క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం దాంట్లో ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. అండ్ పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత వాటిలో కొంచెం పుదీనా వేయాలి. పుదీనా వేసిన తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో మనకి మొత్తం ఇది పచ్చిమిర్చితోనే చేసేసుకోవచ్చు. కారం అవసరం లేదు దీంట్లో. సో కొంచెం దీంట్లో మనం ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్న బఠానీ గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలను వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. అవి కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత దాంట్లో మనం కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అవి కుల్లాగా స్పైసెస్ అన్నీ వేసే బదులు ఇలా పౌడర్ వేసుకుంటే రైస్కి కలర్ కూడా వస్తుంది. ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకొని రైస్ కూడా వేసేసుకోవాలి. సరిపడా వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ ఇచ్చేస్తే అయిపోతుంది. 3 విజిల్స్ అయ్యాక మూత తీసి చూసుకోవాలి. మనం విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత వెంటనే తీయొద్దు. ఆవిరిపోయాక మూత తీసి చూసుకుంటే దాంట్లో మనం ఇది ప్రెషర్ కుక్కర్ కాబట్టి మనం పోపులో వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక దగ్గరకు వచ్చి ఉంటాయి. సో వీడియో చూపించిన విధంగా దాన్ని కొంచెం కింద మీద చేసుకోవాలి రైస్. ఎక్కువగా కలిపితే మనకి రైస్ మెత్తగా అయిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది సోలాల పులావ్. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకు పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనకి ఇది బిర్యానీలా కనిపిస్తుంది కాబట్టి, అండ్ స్మూత్గా కూడా వస్తుంది ప్రెషర్ కుక్కర్లో చేసాం కాబట్టి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.